హాయ్! హలో! నమస్తే! సత్ శ్రీ అకాల్! వెల్కమ్ టు అమ్ము కుట్టి కథలు. సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. తెనాలి రామకృష్ణ కథలు సిరీస్‌లో ఈరోజు మనం 4వ భాగం అయినటువంటి 'తిలకాష్ట మహిష బంధనం'. అయ్యబాబోయ్! పేరే ఇలా ఉందేంటనుకుంటున్నారా? ముందు కథ వినేద్దాం రండి. రాయలవారి ఆస్థానం అంటే ఉద్దండ పండితులకు, కవిశ్రేష్ఠులకు నెలవు. ఎందరో కవులు దేశ దేశాల నుండి విచ్చేసి రాయలవారి ఆస్థానంలో సత్కరింపబడేవారు. కొందరు పరాభవంతో వెనుతిరిగేవారు. ఒకసారి పండిత వాదన కోసం భైరవ భట్టారకుడనే పండితుడు రాయలవారి ఆస్థానానికి వచ్చాడు. ఆయన తన గురించి గొప్పలు చెప్పుకున్నాడు. రామకృష్ణుడు, అయ్యా, తమతో వాదించడానికి ఉపకరించే గ్రంథం తీసుకువస్తాను, ఇంటికి పోయి అని రేపట్లో అయ్యా, వాదన ప్రారంభిద్దాం. ఆ గ్రంథం పేరు 'తిలకాష్ట మహిష బంధనం'. మీరు సిద్ధమేనా అని అడిగాడు. రామకృష్ణుడు ఆ గ్రంథం పేరు భట్టారకుడు ఎప్పుడూ వినలేదు. పేరే తెలియని తాను ఆ గ్రంథంపై ఏం వాదన చేస్తాడు? ప్రభూ, ఈ గ్రంథంపై వాదించడానికి నాకు రేపటి వరకు గడువు కావాలి అని అనుమతి తీసుకొని వెళ్ళాడు. కానీ మరునాడు ఆయన రాలేదు. సన్మానం మాట ఎలా ఉన్నా అవమానం పొందడం ఎందుకని భయపడి పలాయనం చిత్తగించాడు భట్టారక మహాశయుడు. రామకృష్ణ, మీ గ్రంథం పేరు మేము వినలేదు, కాస్త వివరించండి అని రాయలవారు కోరారు. గ్రంథం పైనున్న బట్టను తీసి రామకృష్ణ కవి దానిని చూపించి ఇలా అన్నాడు: తిల అంటే నువ్వులు, కౌష్ఠం అంటే కంప, మహిష బంధనం అంటే దున్నపోతుని కట్టే తాడు. ఇదే అన్నాడు గ్రంథం. సభలోని వారందరూ గొల్లుమని నవ్వారు. రాయలవారు వారితో శృతి కలిపారు. విన్నారు కదా ఇప్పుడు? తిలకాష్ఠ మహిష బంధనం అంటే ఏంటో నేను పోల్ చేస్తాను ఒక క్వెషన్‌ని. దానికి ఆన్సర్ చేయండి అందరూ కూడా. అండ్ ఈ కథ విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. వింటూనే ఉండండి అమ్ము కుట్టి కథలు, సరదా ప్రపంచాన్ని. మే మోనికా కిషన్.